ఇప్పుడు మీరు అరిస్తే మాట్లాడలేను నేను. కామ్ కొట్టే మాట్లాడతా. కామ్గా ఉండండి ప్లీజ్. ఓ 2 minutes. 2 minutes తమ్ముళ్ళు ప్లీజ్. ముందు అరే ఆగండి రా కాసేపు. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్తో స్టార్ట్ చేస్తా. ప్రకాష్, మన ఇద్దరం కలిసి ఎన్ని సినిమాలు చేసావు నాకు గుర్తులేదు. ఎన్నో సినిమా నీకు గుర్తుందా? నాకైతే గుర్తులేదు. 13 సినిమాలు చేసాం మేము కలిసి. సో ప్రకాష్లో నాకు ఇష్టం ఏంటంటే తన వాయిస్ బేసు, స్మైల్ చాలా స్మూత్గా, చాలా హాయిగా నవ్వుతాడు. అండ్ అతనిలో విపరీతమైన ఒక రకమైన హ్యూమర్ ఉంది. అది ఎవరికి తెలియదు. ఇలా ఉన్నాడు కదా, ఈ అందరికీ తెలుసు కదా, ఎంత పనిచేస్తున్న అందరికీ తెలుసు కదా. ప్రకాష్ 13 సినిమాలు చేసాం. ఇది 13వ సినిమా. ఇది దీంట్లో మన 13 సినిమాల్లో ఎన్ని హిట్లు అయినాయి? ఆల్మోస్టా చా సూపర్. అబ్బే కిషోర్, ఇతనే కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ప్రకాష్. ఇక ఈ సినిమాలో బేసిక్గా మా ఇద్దరు హీరోయిన్ చాలా అందంగా ఉంటారు. ఇందాక వాళ్ళు చెప్పినట్టే, డింపుల్ చెప్పినట్టే హీరోయిన్స్ ఇద్దరు సినిమాలో ఇంకా చాలా అందంగా ఉంటారు. ఆల్రెడీ మీరు టీజరు, ట్రైలరు, సాంగ్స్ చూశారు. నేనే మురిసిపోయాను ఇద్దరిని చూసి. అండ్ ఇందాక ఆషిక్ ఒక మాట ఉంది, ఏమందంటే వీళ్ళిద్దరు చాలా సూపర్ డాన్సర్స్ అని. నువ్వు తక్కువ నువ్వు. సో వి జస్ట్ ఎంజాయ్డ్. ఆ ముగ్గురు పాట అయితే రేపు థియేటర్లో డెఫినెట్గా బ్లాస్ట్ అయిపోద్ది. ఐమ్ వెరీ ష్యూర్. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఒరే ఆగరా బాబు. అయితే సో వీళ్ళని ఇంత అందంగా చూపించడానికి ఒకవేళ నేను కూడా మీకు అందంగా కనిపించి నిజంగా బాగున్నాడు, రవణ బాగున్నాడు మీకు అనిపిస్తే ఆ క్రెడిట్ గోస్ టు మా ప్రసాద్ మురళి. ఇది ప్రసాద్ మురళి నాది 3rd ఫిల్మా 4th ఫిల్మా 9th ఫిల్మా ఏంటే బాబు. నాది మెమరీ చాలా చెత్త మెమరీ. నా అసలు గుర్తుండి సాగుదు నాకు. ఏది 9 సినిమాలా? ఓరి అమ్మ అసలు. సో యా 9 సినిమాలా, ఇక్కడ 13 సినిమాలు అంటే ఏంటో అసలు. ఈ సినిమా సాంగ్స్ కంపోజ్ చేసిన శేఖర్ 3 సాంగ్స్ సూపర్, 3 సూపర్గా ఉన్నాయి. ఒక సాంగ్ అది సర్ప్రైజు, అది భాను చేశాడు. అది కూడా మీరు అది కూడా థియేటర్లో బ్లాస్ట్ అయిపోద్దని నేను నమ్ముతున్నాను. నేను ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ వెరీ ష్యూర్. సో అన్ని సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. ఇక మా ఫైట్ మాస్టర్ పృథ్వీ, దీంట్లో సీరియస్ ఫైట్లు, ఎమోషనల్ ఫైట్లు అలాంటివి ఏమి ఉండవు. ఎంటర్టైన్మెంట్ ఫైట్లు అంతేగా కిషోర్. ఎంటర్టైనింగ్ ఉన్న ఫైట్లు అన్నీ కదా, పర్ఫెక్ట్. ఇక మా ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ ఇప్పుడు ఇందాక 3 ముక్కలు మాట్లాడాడు. బయట కూడా ఎందుకంటే ఎక్కువ మాట్లాడాడు. ఎక్కువ సైకిల్ ఉంటాయి. అతను చూస్తే కొంచెం ఆస్ట్రేలియన్ క్రికెటర్లా ఉంటాడు. కరెక్ట్గా చూడండి ఒకసారి. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్లో ఉంటాడు. అంతే. ఎవరు? ఆషికే కదా ఫస్ట్. ఆషిక్ అన్న ఎవరన్నారు నాతో, ఎవరు అన్నారు, అది నాకు గుర్తు రావట్లేదు. యా ఆస్ట్రేలియన్ క్రికెటర్ అన్న, కొంచెం హీ లుక్స్ లైక్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. స్టీవ్ వాగ్ ఏదోట్లే, స్టీవ్ అని అంతవరకే గుర్తు నాకు. ఇకపోతే ఈ సినిమాలో యాక్టర్స్ అందరూ సునీల్తో మళ్ళీ నేను దుబాయ్ సీను అలాంటి, మళ్ళీ మీరు అలాంటి సునీల్ చూడబోతున్నారు. ఎరగ తీస్తాడు రాళ్ళపేట ఇవాళ. ఇక సత్య గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు. అది కిషోరు, మురళీధర్ గారు అండ్ మన గెటప్ సీను, రోహన్, సోనియా, వీళ్ళందరితో విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేయడం విషయంలో ఏంటంటే ఇంకోటి చెప్తాను. నేను ఇంతకుముందు మామూలుగా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మనం సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెట్టండి. బట్ ఒక పర్సనల్ ఇదితో వాళ్ళతో విపరీతంగా ఎంజాయ్ చేసిన సినిమాలు అనిల్ రావుపూడి, హరీష్ శంకర్, బాబీ, కిషోరు, వీళ్ళతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు సూపర్ యాక్టర్స్. ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది అది. నెక్స్ట్ ఇప్పుడు శివతో చేస్తున్నాను. నెక్స్ట్ మా శివ నిర్వహణతో ఆ సినిమా కూడా ఇప్పుడు తర్వాత మాట్లాడదాం. వస్తున్నాడు శివ, వస్తున్నాడు. మంచి సెట్, మంచి ఇతో వస్తున్నాడు. సో నేను వీళ్ళతో స్పాట్లో కానీ ఇంప్రొవైజేషన్స్ కానీ డైలాగ్స్ కానీ బేసిక్ వీళ్ళు రైటర్స్ వీళ్ళే కాబట్టి అన్నీ అంత బాగుంటాయి, అంత రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఎన్నోసార్లు చెప్పాను నేను, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్లో 50% చేస్తే విపరీతంగా పేరు వస్తుంది.
అంత మంచి యాక్టర్స్, ముఖ్యంగా ఇతను. ఇకపోతే బీమ్స్ అనే దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. సక్సెస్ మీట్లో అతని గురించి ఎక్కువ మాట్లాడతాను. సో బీమ్స్ ఇక్కడ లేడు, మంచి మ్యూజిక్, ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ సౌండ్లో బిజీగా ఉన్నాడు. బీమ్స్, నువ్వు మళ్ళీ ఎరగతీయబోతున్నావు. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. ఇక డింపుల్తో ఆల్రెడీ ఒకసారి చేశాను, ఆషికతో ఫస్ట్ టైం చేశాను. వీళ్ళు ఇద్దరు ఆల్రెడీ చెప్పేశారు మేము ఎంత ఎంజాయ్ చేసాం, ఎలా పని చేసాం ఏంటంటే ఫుల్గా చాలా చాలా బ్రహ్మాండంగా. అది మీరు రేపు స్క్రీన్ మీద చూడబోతున్నారు. డెఫినెట్గా మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కిషోర్ తిరుమల. పాపం జ్వరంతో కూడా నేను తన మొన్న వరంగల్ ఫంక్షన్లో అంత కాళ్ళు లెగుస్తున్నాను ఎప్పుడు అనుకోలేదు నేను. అంత కాళ్ళు లేకుంటే ఒక టైగర్ షరఫ్ చూసిన తర్వాత ఇతనే చూస్తున్నా. సో తారక్ పన్నమ్మ చెప్పడం మర్చిపోయాను. తారక్ పన్నమ్మతో మనం మాస్ జాతర చేసాము, ఇప్పుడు చేస్తున్నాం. వెరీ వెరీ గుడ్ యాక్టర్, వీ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ తారక్. అండ్ ఈ కుర్రోడు ఒకడు రోహన్ ఒకడు చూశారు కదా ఎంత ముదరో. ఇందాక సుమ చెప్పినట్టు మామూలుగా ఈ ప్రోగ్రామ్ ఏఐ ప్రోగ్రామ్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, అలాంటి వాడు వీడు. సో ఈ సినిమాకి టైటిల్ ఇచ్చింది మా పవన్ ఇచ్చాడు. భర్త మాయాశైలికి విజ్ఞప్తి అది ఇచ్చింది పవన్. కిషోర్, ఈ సినిమాతో ఇప్పుడు ఎలాగైతే మాకైతే హిట్ ట్రాక్లు ఉన్నాయి అలాగే మంది కూడా అయిపోవాలని కోరుకుంటున్నా. ఇతను కనిపించని దొంగ ఇప్పుడు బయటకు వస్తున్నాయి, అన్ని బయటపడుతున్నాయి, ఇంకా బయటపడుతున్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా మీకు బాగా తెలుస్తుంది. అంటే మా ఇద్దరు కాంబినేషన్, ఎందుకంటే మా ఇద్దరు ఐ థింక్ ఈ సినిమాయే తను ఎంత ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఇంతకుముందు తనలో ఒక ఎమోషన్ అన్నీ ఉండేవి. నేను శైలజ కానీ, ఉన్నది ఒకటే జిందగీ కానీ, చతుర్లహరి కానీ. సో దీంట్లో ఫుల్ ఫన్ రైడ్. ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పినాడు, BMW ఎక్కండి, ఫుల్ రైడ్కి వెళ్ళి వచ్చేయండి. సో ఆన్ ఆల్ ద థియేటర్స్ January 13th, భర్త మాయాశైలికి విజ్ఞప్తి. తమ్ముళ్ళు అక్కడ కలుద్దాం. ఓకే, జై సినిమా. రవితేజ గారు, విత్ యువర్ పర్మిషన్ ఒక పిక్చర్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవితేజ శ్రీను గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శ్రీనివాసరాజు గారు రండి బాబు. అండ్ అలాగే ప్రామిస్ చేసిన విధంగా కిషోర్ తిరుమల గారు డాన్స్ చేయడానికి ఉత్సాహపడుతున్నారు. సుమన్ చెప్పేమంటారా పిలవమని. రైటర్ వంశీ గారు కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాలి. రైటర్ వంశీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఇందాక కిషోర్ గారు ప్రామిస్ చేశారు, హరీష్ శంకర్ గారు, బాబీ గారు, శివ నిర్వాణ గారు, అలాగే పవన్ గారు అండ్ కిషోర్ గారు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. ఆయన ప్రామిస్, డైరెక్టర్స్ తరపున ఆయన ప్రామిస్ చేశారండి. ఓకే, కిషోర్ గారికి మ్యూజిక్ ప్లే చేయండి ప్లీజ్. సార్ కిషోర్ గారు స్టెప్ ఒకటి చేసేసి. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అతన్ని? అసలే జ్వరం అంటున్నాడు, ఇంకా పనుల గురించి బ్యాలెన్స్ ఉన్నాయి. అవునా? సరే ఓకే, ప్లే చేయండి. ప్లే చేయండి. మొత్తం అందరూ కిషోర్నే ఫాలో అవుదాం. Thank you so much Raviteja garu, and to everybody. January 13th theaters lo kalustunnamo ante. And Suma garu, sir, one of my favorite person itanu. Thank you sir. I love you Suma. Raviteja garu, వాళ్ళందరూ 13 సినిమాలు చేశారు, ఒకళ్ళు 10 సినిమాలు చేశారు. అత్యధికంగా చేసింది నేనే. అవును. Thank you so much everybody. Good night, Shubhratri. Thank you.
చెట్టు పాయే